സോ പൂങ്കുണ്ട്രൻ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయ్యారు. మ్యారేజ్కి పిలుచుంటే జ్ఞాన్ ఫ్యామిలీయోட వందరుకోం. మిస్సెస్ పూంగుండ్రన్ సార్ ఒక నల్ల లాయర్ అని మీకు తెలుసు. పక్షే ఒక నల్ల సింగర్ కూడా తెలుసా మీకు? సింగరా? ఇది మన ప్లాన్ లోనే లేదే. సార్ ఎస్పీబీ వాయిస్ లో బ్రహ్మాండంగా పాడం. నాతో చెప్పనే లేదు. నువ్వు అడగనే లేదుగా. సరే, పడతిల్ పాటని ఊపిరి తీసుకోకుండా పాడండి సరే. ఎంత సరే పేడికిన్ను అని ఊపిరి వదలకుండా పాడండి సరే. ఊపిరి వదిలేశారు కదా. ఎందా ఊపిరి వదిలేశారా? ఎస్పీబీ గారి గురించి చెప్పానండి. నిన్న హైకోర్టులో హెవీ ఆర్గ్యుమెంట్. త్రూ అవుట్ గా అరవడం వల్ల థ్రోట్ అవుట్ అయిపోయింది. మేడం ఎందా వచ్చిన దగ్గర నుంచి దోమల బెడ్తో టెన్నిస్ ఆడును. మీకు తెలియదు సార్, ఒకే ఒక ఈగ మొత్తం కథని మార్చేస్తుంది. ఈగ కథని మార్చేస్తుందా? ఈగ సినిమా చూసినప్పటి నుంచి అమ్మకి ఈగలంటే అలర్జీ అంతే. ఈ కేశవన్ కుట్టిని మీరి ఈ బ్యాంకిల్ ఒక ఈగ దోమ కూడా వరిల్లా. భవానీ, నేను సైన్ చేసిన చెక్ ని సెంటిమెంట్ గా నీ చేత్తోనే చేటానికి ఇచ్చేయ్. త్వరగా చూడరా మెంటల్. సిగ్నేచర్ ఓకే. మిస్టర్ పూంగుండ్రన్, ఇప్పుడు బ్యాంకులో కొత్తగా ఒక రూల్ వన్ను. 10 లక్షలకు పైన ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ పన్నాలు, ఎవరికి ఏ పర్పస్ కోసం చేస్తున్నారో అది ఈ ఫామ్ లో ఫిలప్ చేసి ఇంక ఒక సైన్ ఇడను. ప్లాన్ బి, చల్లమా టేబుల్ మీద పెన్ స్టాండ్ కింద పడేయాలి. సారీ సార్, చేయి తగిలి పడిపోయింది. మీరే వంగి తీయాలి సార్. నేనెందుకు తీయాలి? ఈ బ్యాంకిల్ ఎవరు ఏ సాధనాన్ని తోసేసినా అవర్దండే తిరిచి ఎడితి వెక్కెను. ఇది బ్యాంక్ రూల్ నంబర్ 21. మోహన్ చూడు, ఇది ఒక రూలా? ఒకవేళ మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందంటే? వేరే దారే లేదు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో దానికి మనం అల్లుకుపోవాలి. సిగ్నేచర్ మ్యాచ్ అయ్యి ఏ ఫోన్ అటెండ్ చెయ్యి. లేదు సార్, వేస్ట్ కాల్. ఓ పూంగుండ్రన్ సార్, నింగల్ సైన్ ఇట్టాச்சு. కన్నిగా మేడం వచ్చి సైన్ పెట్టాలి. అవరెవిడ? కన్నిగానా? ఆవిడే కదా పూంగుండ్రన్ సార్ జాయింట్ అకౌంట్. ఆవిడ తప్పకుండా రావాలి. పూర్తిగా అనుకున్నాం, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? సారీ చేటన్, కణిక కొంచెం ఒంట్లో బాలేదు, రావడం కష్టం. కావాలంటే నేనే వెళ్ళి సైన్ తీసుకుంటానా? ఏ అది నడకిల్ల. సిగ్నేచర్ మోసం, చెక్ ఫ్రాడ్ అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా. అదుగొండాను 10 లక్షలకు పైన ఎంత అమౌంట్ అయినా ఆవిడ నేర్లో వచ్చి సైన్ ఇడను. ఇది బ్యాంక్ రూల్ నెంబర్ 111. కన్నిక ఖచ్చితంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. నువ్వెందుకు లాయర్ని కలవకుండా ఈ ఫాదర్ని కలవడానికి వచ్చా? కన్నిగా సైన్ వేస్తేనే డబ్బు వస్తుంది, కానీ తను ఖచ్చితంగా సైన్ చేయదు. అందుకనే కన్నిగాని చంపేద్దాం అనుకున్నాం. ఏంటి హత్య? చంపేస్తే ఎవరు సంతకం చేస్తారు? రేయ్, వీళ్ళు కనిక బాడీ పడుకోబెట్టి రోబోతోటి కదిలేటట్టు చేసి బ్యాంక్ తీసుకెళ్తారా? అంత ఫామ్ లో ఉన్నారు వీళ్ళు. సరే, బాడీ చూసే భయపడే మీ అమ్మ ఎలా చంపడానికి ఒప్పుకున్నారు? తనని చంపడానికి ఐడియా ఇచ్చింది మా అమ్మే. మీ అమ్మ? ఎందుకు అనవసరంగా ఏదేదో వాగుతున్నావు? సరే, తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. మనం కథ పూర్తి చేసేద్దాం. ఆ ప్రభువు మిమ్మల్ని క్షమించినా నేను క్షమించను.